లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆర్జీవి గారిని రీసెంట్ సినిమాల్లో హీరోలుగానికి ఎలివేట్ చేసినట్టు మీ డెన్లోకి అడుగు పెట్టగానే రొమాంటిక్ అండ్ సెక్సీ పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ అనేది నా మోటివేషన్. యానిమల్ సందీప్ రెడ్డి వంగా అయితే మీరు దానికన్నా బిగ్గర్ యానిమలే. డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా. నా లైఫ్లో నేను మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా నేను తీసింది ఆగ్. శివాలో చైన్ దింపడానికి బిగ్గెస్ట్ ఎలివేషన్ అనుకుంటారు కదా. శివ ఇస్ ఎ వెరీ కన్వెన్షనల్ ఫిల్మ్. అది గాయం సినిమా ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్లో ఆ టైప్ ఆఫ్ సీన్ నేను ఇంతవరకు చూడలేదు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ సీన్స్ ఇన్ రక్త చరిత్ర. ఆ సీన్లో మీరు ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ షార్ట్ కోసం. అవును, నేను క్రియేట్ చేసిన హోర్డింగ్ అది. ఎందుకు మీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు? నాకు ఏది హ్యాపీనెస్ చేస్తుందో అది నా పర్సనల్ లిస్ట్ కదా. అల్టిమేట్ సినిమా మాత్రం నా నుంచి మీరు 2024 చూస్తారు. ఆ టైంకి వచ్చేటప్పటికి వరం గారి కాలో చేయబడిపోతుంది. నాకేమీ ఆనందం వేస్తే ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్టులో నేను చేయలేని రోజు నేను ఐ విల్ సూసైడ్. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి న్యూ ఇయర్ రెజల్యూషన్. ప్రెజెంట్ నేను ఆర్జీవి డెన్లో ఉన్నాను. ఆర్జీవి గారిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు రీసెంట్ సినిమాల్లో హీరోలుగానికి ఎలివేట్ చేసినట్టు ఆయనకు కూడా ఒక పెద్ద ఎలివేషన్ ఇద్దాం అనుకున్నాం. సరే, ఆర్జీవి గారిని ఎలివేట్ చేయాలి అంటే ఆర్జీవి గారే చేయగలరు తప్ప మా వల్ల కాదు అని దాన్ని మమ అనిపించి జస్ట్ క్యాజువల్ ఇంట్రడక్షన్ చేస్తున్నాం. ఇదిగో వరం గారు ఇక్కడే ఉన్నారు. ఫుల్ ఫ్రేమ్ ఫుల్ కట్అవుట్ కూడా మీరు చూడొచ్చు. అప్సరా పోస్టర్ చూస్తూ ఉన్నారు ఆయన స్టైల్లో కాఫీ తాగుతూ. పోస్టర్ బాగుంది సార్. సార్ ఇది మంచి అందమైన అమ్మాయిని చూస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసారు. ఇలాగా డిస్టర్బ్ చేయటం మా పని, డిస్టర్బ్ కావటం కూడా మీకు అలవాటు అయిపోయినట్టుంది కదా. ఎస్ ఎలా సార్ ఇది నాకు అర్థం కదా. అంటే మీ డెన్లోకి అడుగు పెట్టగానే రొమాంటిక్ అండ్ సెక్సీ, మేము బయట నుంచి వచ్చిన మూడు మొత్తం మారిపోయింది మాది. కంప్లీట్ ఒక సీరియస్ న్యూస్ చేస్తుంటాం, సీరియస్ ఇంటర్వ్యూలు చేస్తుంటాం మేమంతా. మీ డెన్లోకి అడుగు పెట్టి పోస్టర్లు ఇవన్నీ చూడగానే ఒక రొమాంటిక్ మూడ్ వచ్చేసింది మాకు. అలా రావాలనే కదా. అంటే అందరూ మామూలుగా ఫోన్లలో దాచుకునేది నేను పెద్ద బ్లోబ్స్ చేసి పెట్టాను ఆఫీస్లో. అది అంటే దట్ ఈస్ మై స్టేట్మెంట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు దేవుళ్ళ ఫోటోలు దేశ నాయకులు లేకపోతే ఫిలాసఫర్స్ అలాంటివి పెట్టుకుంటారు కదా మామూలుగా. అవును, దానికి విరుద్ధంగా అంటే మేము మోటివేషనల్ ఫొటోస్ పెట్టుకుంటున్నాం. ఓషో లేకపోతే ఇంకొకళ్ళు బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతులు వీళ్ళవి పెట్టుకుంటాం. అదే ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ద పాయింట్ అప్పుడు నాకు మోటివేషన్ ఏమనిపిస్తే నాకు ఏముంటుందంటే పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ అనేది నా మోటివేషన్. ఎట్లా సార్ అంటే కాఫీ తాగుతూ జస్ట్ అలా పోస్టర్ చూస్తుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుందా? అంటే ఐ మీన్ మీ మూడు. ఇప్పుడు మీరు కూడా మా వాళ్ళు కదా, మీకేం ఫీలింగ్ ఉంటే నాకు అదే ఉంటుంది. అది అక్కడ సెపరేట్ ఏముంటుంది. కానీ చాలా మంది చెప్పం కదా, మేము దాచుకుంటాం. అందుకే అది చెప్తున్నా. వరం గారు ఓపెన్గా చెప్పేస్తున్నారు. మేము కూడా పక్కెళ్ళి మొబైల్లో చూసేది అదే. నేను అది చెప్తున్నా. మొబైల్లో దాచుకునేది నేను గ్లోబ్స్ పెట్టాను. అప్సరా సాక్షిగా హ్యాపీ న్యూ ఇయర్ మీకు నచ్చదు కదా? థ్యాంక్ యూ. నచ్చదు కదా? అంటే ప్రతి ఇయర్ సేమ్ ఓల్డ్ ఇయర్. న్యూ ఇయర్ ఏముంటుంది, 31st తాగేసి పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ ఓల్డ్ ఇయర్ ఉంటుంది. న్యూ ఇయర్ అనేది మనకు ఇల్యూజన్ అంతే. నాలాంటి వాళ్ళకి మీకు ఓల్డ్ ఇయర్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీతో పాటు న్యూ ఇయర్లోకి వస్తాయి కదా. అవి పోకుండా అప్పుడు ఏంటి న్యూ ఇయర్ ఊరికనే బాగా రాత్రి అంతా తాగడానికి ఒక ఎక్స్క్యూజ్. న్యూ ఇయర్కి అంతకన్నా ఇంపార్టెన్స్ లేదు. ఓకే, ఆ ఓల్డ్ పీపుల్ ఓల్డ్ ఆలోచనలు ఉన్న నాలాంటి వాడికి ఏమన్నా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు పోనీ? నాలాంటి వాళ్ళకి మీకు హ్యాపీనెస్ వస్తుందంటే చెప్తాను. దానికి నాకు పోయింది హ్యాపీ న్యూ ఇయర్ అంతే తప్ప మీకేం ఇంట్రెస్ట్ ఉండదు. నేను చెప్పాను కదా ఇప్పుడే, హ్యాపీ న్యూ ఇయర్కి ఓల్డ్ న్యూ ఇయర్కి ఏమి తేడా ఉండదు అన్న. సరే సార్, ఇప్పుడు యాక్చువల్లీ మీ డెన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అప్పటికి నిద్ర లేవలేదు. మేము ఈ డెన్ చుట్టూ తిరుగుతున్నాం రహస్యంగా. వెనక ఒక హోల్ ఉంది. ఆ హోల్లోంచి కన్ను పెట్టి చూసాం. చూస్తూ ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది మాకు. ఓకే, ఒక చాలా సీరియస్ మ్యాటరు, మీకు కూడా తెలియంది. అంటే మీరు బయటికి చెప్పండి. 2025లో అంటే కొత్త సంవత్సరంలో ఆర్జీవి చాలా భారీ ఫిల్మ్ని, చాలా భారీ ప్రాజెక్ట్ మీ చేతుల మీద నుంచి వస్తుంది. మళ్ళీ ఆనాటి వర్మ స్టైల్లో, అంటే బీభత్సమైన వర్మ 2.0 అన్నట్టు
ఒక మూవీ వస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. డెఫినెట్ కరెక్ట్. అది దాని డీటెయిల్స్ చెప్పలేను, బట్ అది కరెక్ట్. అది అంటే నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరీర్. అంటే బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే బడ్జెట్ విధంగానో లేకపోతే స్టార్ కాస్ట్ అనేది అదే కాదు, అది కూడా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువ సబ్జెక్ట్ మ్యాటర్లో అంత బిగ్ సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఎవరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. గత 10 ఏళ్లలో వర్మ గారు తీసిన సినిమాలన్నీ ఒక విధంగా చెప్పాలంటే చిన్న సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు. అసలు యాక్చువల్లీ అసలు మీకు మ్యాచ్ అయ్యే సినిమాలు కాదు అవన్నీ కూడా. అలాంటి అంటే అది నేను కరెక్ట్ కాదు. మ్యాచ్ అయ్యే సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్య తీసాను అనుకోండి. సత్య ఎప్పుడు తీసాను నేను? రంగీలా, దౌడ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్, రెహమాను అందరూ ఉన్నప్పుడు తీసాను. సత్య చాలా చిన్న సినిమా, చాలా లో బడ్జెట్లో తీసాను. అప్పుడు అది ఆడిన దాన్ని బట్టి, ఇది రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి పెద్ద చిన్న ఉంటుంది. కానీ అదే కాదు కదా. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా నేను తీసింది ఆగ్. అది నా బిగ్గెస్ట్ ఫ్లాప్ నా కెరియర్ మొత్తంలో. సో దానికి దీనికి ఏమి సంబంధం ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలు అంటే రెగ్యులర్గా మేము చూస్తున్నదంతా కూడా ఒక బాహుబలి, ఒక సాలార్, ఒక కేజీఎఫ్, లేకపోతే ఒక పుష్ప, ఇలా భారీ బడ్జెట్ సినిమాలు 100 కోట్లతో తీసిన సినిమాలు ఇవి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ. ఇంకొక ఏపీ నుంచి కాశ్మీర్ ఫైల్స్ ఉంది, కేరళ స్టోరీ ఉంది, అయితే చాలా సినిమాలు ఉన్నాయి. అదే అనగా అందులో కూడా చాలా పెద్ద బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా చాలా సూపర్ ఫ్లాప్ అయిన ఇన్సిడెంట్స్ కూడా మీరు చూసారు. ఓకే. సో బడ్జెట్కి సినిమాకి ఒక కనెక్షన్ ఉందని నేను అనుకోను. ఓకే. ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది అనుకోండి. యానిమల్లో ఏముంది అసలు? విఎఫ్ఎక్స్ లేదు, ప్రొడక్షన్ వాల్యూ లేదు, మొత్తం ఆల్మోస్ట్ 60% ఒక ఇంట్లో తీసాడు సందీప్. అది కూడా 1000 కోట్లు చేసింది కదా. సో దానికి దీనికి కనెక్షన్ లేదన్న. ఫైనల్గా ఆడియన్స్ గ్రిప్ ఫీల్ అయ్యారా లేదా అన్నది ఒకటే పాయింట్. మీరు యానిమల్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి యాక్చువల్లీ నేను ఆర్డర్లో అది కూడా ఉంది, అడగాల్సిందే. అది యానిమల్ సందీప్ రెడ్డి వంగ అయితే మీరు దానికన్నా బిగ్గర్ యానిమల్ అని. సందీప్ రెడ్డి వంగ లైన్ అయితే సినిమా ఇండస్ట్రీకి, మీరు డైనోసార్ అని. మీరు నుంచి యానిమల్ని మించిన స్థాయిలో, డైనోసార్ స్థాయిలో ఒక సినిమా రాబోతోంది. ఇప్పుడు యానిమల్ దేన్ని మించి ఏదో వస్తుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు కదా, అది కరెక్ట్ కాదు. ఓకే, నీకు ఇంటెన్షన్ ఉండొచ్చు, కానీ అది ఫైనల్గా డిసైడ్ చేసేది ఆడియన్స్ కదా, అవునా కాదా అని. సో దాని గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి నా ఫీలింగు, సందీప్ ఐ థింక్ ఈజ్ మోర్ ఇన్నోవేటివ్ దెన్ మీ. దానికి కారణం ఏంటంటే నేను శివ మోరల్లెస్ ఒక కమర్షియల్ ఫిలిం స్ట్రక్చర్లోనే కొంచెం టేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అంబియన్స్ రియలిస్టిక్గా ఉంటుంది, క్యారెక్టర్స్. సందీప్ స్ట్రక్చర్ మార్చాడు. యానిమల్ అనేది ఆ విధంగా మచ్ మోర్ పాత్ బ్రేకింగ్ దెన్ శివ అనేది నా ఫీలింగ్. ఆ ఇంటర్వ్యూ చూశాను నేను. మీరు అన్నారు రాంగోపాల్ వర్మక బాపు అని, మీరు సంథింగ్ కరెక్ట్ అన్నారు. సో అక్కడ అనిపించింది ఏంటంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈరోజు వైలెన్స్తో కూడిన యానిమల్ తీసి మీరు అన్నట్టు 1000 కోట్లు వసూలు చేశాడు, బెగ్గర్ సినిమా అయ్యి ఉండొచ్చు. అర్జున్ రెడ్డి టేకింగ్ కావచ్చు, ఇవన్నీ చూసాం. వీటన్నిటికీ మూలం ఆ టేకింగ్ కానీ, ఆ విధానం కానీ, హీరోని ఆ టైప్లో చూపించవచ్చు అన్న ఆలోచన 30 ఏళ్ల క్రితం మీరే మొదలు పెట్టారు కదా. తప్పది. ఐ థింక్ నేను అదే చెప్తున్నా, శివ ఇస్ ఎ వెరీ కన్వెన్షనల్ ఫిల్మ్. అది ఒక మంచోడు హీరో, ఒక చెడ్డ విలను, ఒక హీరోయిన్, ఒక ఏదో ఒక చిన్న కామెడీ, అక్కడ పాటలు గేట్లు అంతా, అది చాలా ట్రెడిషనల్ ప్యాటర్న్. అది ఇందాక చెప్పినట్టు టేకింగ్ మొలాన అదొక కల్ట్ క్రియేట్ చేసింది. ఓకే. సందీప్ అసలు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మార్చాడు. ఇప్పుడు అలాంటి రణ్బీర్ కపూర్ లాంటి క్యారెక్టర్ని హీరోగా చూస్తారు ఆడియన్స్ అనేది ఇంతవరకు యానిమల్ వచ్చేవరకు ఎవరికి అసలు రాలేదు. సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అంటున్నాను. నేను అన్నది ఏంటంటే కాన్సెప్ట్ గురించి, టేకింగ్ గురించి అండి. నేను ఏమంటానంటే సినిమాలో వైలెన్స్, ఫైట్స్, లేకపోతే ఇది మీరు ఆ రోజుల్లోనే మొదలుపెట్టారు, ఇప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ అంటున్నారు. ఐ థింక్ సందీప్ చాలా హార్డ్ కోర్ వైలెన్స్, శివాలో చాలా సటిల్గా ఉంటుంది. శివ మొత్తంలో నాకు గుర్తుంది ఒక్క చోట బ్లడ్ కనిపిస్తుంది. యానిమల్ అంతా బ్లడ్ ఉంటుంది. అది డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఉన్న సినిమాలు అన్నింటిలో వైలెన్స్ కదా సార్ బేసు. ప్రతి సినిమా ఇప్పుడు వచ్చిన రీసెంట్ హిట్స్ చాలా వాటిల్లో వైలెన్స్ బేస్డే సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది హీరోని విలన్గా చూపిస్తారు. అంటే స్మగ్లర్ అయి ఉంటాడు, మాఫియా డాన్ అయి ఉంటాడు, కిల్లర్ అయి ఉంటాడు. ఫస్ట్ నుంచి ఉంది కదా మీకు. 75 టైంలో 72 దీవార్ వచ్చినప్పటి నుంచి ఉంది అది. అమితాబ్ బచ్చన్ గారి బిగినింగ్ ఫిల్మ్స్ అన్నిట్లో కూడా డాన్ కానీ, దీవార్ కానీ అట్లా అన్నిట్లో కూడా విలనే కదా. విలన్ అంటే ఇప్పుడు ఒక ప్రతి మనిషికి ఆడికి లోపల ఒక రెబెల్ ఉంటాడు.
ఆడే కొట్టేయాలనుకుంటాడు, ఆడే, కానీ ఆడికి బలం ఉండదు, ఆడికి ధైర్యం ఉండదు. సో స్క్రీన్ మీద ఒక హీరో అది కొడతా ఉంటే ఆడ ఆనందిస్తాడు. ఎస్. కానీ మీరు రియల్ లైఫ్లో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే క్రైమ్ కదా ఫస్ట్, అది మనం మర్చిపోతాం కన్వీనియంట్గా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ సినిమా కనుక సీరియస్గా తీసుకోవాలి. మీరు సీరియస్గా తీసుకుంటే మొత్తం అన్ని సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ అన్నిట్లో కూడా మీకు క్రిమినల్స్ హీరోస్ ఉంటారు. క్రిమినల్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు లేటెస్ట్ పుష్ప 2లో కూడా. అదే నేనండి, అంత కొంతమంది తప్పు పడుతున్నారు, అలాగే చూస్తూ ఉన్నారు, అవే హిట్ అవుతున్నాయి కూడా. అదే కనుక హీరో ఒక మంచి బాలుడిలాగా రాముడిలాగా అంటే ఆ సినిమాలు నడవట్లేదు కదా. అదే కరెక్టే. అందుకే ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టి మీరు న్యూస్ పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్ కూడా మీకు ఎక్కువ మెయిన్ హెడ్లైన్స్ ఏముంటాయి, ఏదో రేపు, లేకపోతే ఏదో మర్డరు, లేకపోతే క్రైమ్ రిలేటెడ్ ఉంటాయి. సేమ్ థింగ్ మీకు న్యూస్ ఛానల్స్లో కూడా. అవును, లేని న్యూస్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి డాంగ్ 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 అని పెట్టి ఏదో జరిగిపోయింది అంటే అలాంటిది లేకపోతే ఒక ఆడియన్స్ ఎమోషన్ ప్రవోక్ అవుతుంది. అవును, రాముడు మనిషి ఇప్పుడు ఆటమ్ బాంబు కనిపెట్టినోడు మీ సినిమా తీస్తారు, కానీ అటామిక్ ఎనర్జీ కనిపెట్టినోడు మీ సినిమా తీస్తారా? అవును, తీరు. అవును. అదే సార్, ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్లీ టేకింగ్ అంటే ఇప్పుడు హీరోల ఎలివేషన్ ప్రతి సినిమాలో, అది కేజీఎఫ్లో హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, లేకపోతే ఏది పెద్ద గన్ను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న తన మనుషులు విడిపించుకెళ్తాను, ఎంటైర్ పోలీస్ స్టేషన్ని కాల్చి పడేస్తాడు, షూట్ చేసి పడేస్తాడు. అది అద్భుతమైన ఎలివేషన్ అన్నారు. పుష్పలో కనుక సీఎం తన భార్యతో ఫోటో దిగలేదు, సొంత సెల్ఫీ దిగటా ఒప్పుకోలేదని అక్కడ సీఎంని మార్చేస్తాడు. బీభత్సమైన ఎలివేషన్స్. నేనేమంటానంటే 30 ఏళ్ల క్రితం నేను చూసిన మీ సినిమా దాన్ని మించిన ఎలివేషన్ నాకు ఇప్పటివరకు కనిపించలేదంట. అంటే నా కోణంలోంచి మీరు అందరూ శివాలో చైన్ దింపడానికి బిగ్గెస్ట్ ఎలివేషన్ అనుకుంటారు కదా, పెద్ద రెవల్యూషన్ అంటారు కదా. నాకు నచ్చిన ఎలివేషన్ యాజ్ ఏ నేను సినిమా వ్యూయర్గా నాకు కూడా సినిమా టేస్ట్ ఉంది కాబట్టి ఒక మాట చెప్తున్నా. మీది గాయం సినిమా. జగపతి బాబు బ్రదర్ని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తారు, అక్కడ గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంటుంది, మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు పక్కన ఉన్న మేనేజర్ మనం పోయి లీగల్గా కేసు పెడదాం పోలీస్ స్టేషన్లో అంటే బెనర్జీ అంటాడు అనుకుంటా. జగపతి బాబు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏదో తిడతాడు, అరుస్తాడు. సరే సావని కేసు పెట్టమని ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రాసేమని పేపర్ ఇస్తాడు. పేపర్ మీద తన అన్నని ఎవరినైతే చంపారో వాళ్ళ పేర్లు రాస్తూ ఉంటాడు. రాసి పేపర్ ఇచ్చేలోపు పేపర్ మీద రాసిన ముగ్గురు అక్కడ మర్డర్ అయిపోతారు. అవును, ఒకటి సినిమా థియేటర్లో, ఒకటి రోడ్డు మీద, ఒక అంటే నేనేమంటానంటే ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ పేర్లు రాసే లోపు ఎవరి పేరు అయితే రాస్తున్నాడో వాడు అక్కడ మర్డర్ అయిపోవటం అనే ఆలోచన ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, బాలీవుడ్లో ఆ టైప్ ఆఫ్ సీన్ నేను ఇంతవరకు చూడలేదు. ఎలా మీరు ఆ రోజుల్లో అంటే మీకు అది గుర్తుందా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే నేను చాలా హెవీగా ఫిక్షన్ చదివాను నా టీనేజ్లో. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెదర్ గాడ్ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెడరిక్ ఫార్సెట్ లాంటి నావలిస్టులు. నేను సినిమాలు కూడా ఎక్కువ యూస్ టు వాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో అప్పుడు ఏంటంటే మీకు వాయిలెన్స్ అనేది నా ఫీలింగ్ ఎప్పుడు ఐడియాలో ఉంటుంది. యాక్చువల్గా మీరు దాన్ని చూపించిన దానికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఇక్కడేంటి మీరు గాయం సినిమాలో జగపతి బాబు వచ్చి తను చంపలా. అవును, తను ఇక్కడ కూర్చుని పోలీస్ కమిషనర్ ఎదురుగా కూర్చుని కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆడ పని అయిపోయింది. అవును, అప్పుడు ఆ ఐడియాలో యాక్చువల్గా జగపతి బాబు వెళ్ళి కొట్టడం కన్నా ఎక్కువ హీరోయిజం ఉంది. ఎస్, ఇది నాకు ఎక్కడ అర్థమైంది, గాడ్ ఫాదర్ నుంచి అర్థమైంది నాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రతి ఐడియా మీకు ఎక్కడో ఒక చోట నుంచి వస్తుంది. అవును, అది మీరు మీకున్న స్టోరీకి మీకున్న కాంటెక్స్కి మీరు ఏదో మలుచుకుంటారు. అవును, అది అంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అక్కడ ఉంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయింది. అంటే హీరో ఎలివేషన్ అనేది ఆ స్థాయిలో కనీసం దాని సిమిలర్గా ఏదో ఒక సినిమాలో కనపడుతుందో. ఇన్ని సినిమాలు చూస్తూ ఉంటాను, ఇది తెలుగు, తమిళ్, మలయాళం. కానీ గాయం సినిమాలో మీరు తీసుకున్న ఆ టేకింగ్ ఏదైతే ఉందో ఇక్కడ సంతకాలు పెట్టే లోపు సంతకాలు పెట్టిన వ్యక్తులు అక్కడ మర్డర్లు అయిపోతూ ఉంటారు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఫోన్ వస్తుంది, ఆ ముగ్గురు చచ్చిపోయారని. వాడు పోలీసు వాడు ఎదురుగా నుంచి జగత్బాబు ఎదురుగా కూర్చుని ఉంటే ఇలా వేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడినే నేను రాగానే ట్రీట్ చేశాను, ఇలా ట్రీట్ చేశానని భయంతో ఉనుకుతాడు. కరెక్ట్ కరెక్ట్. సో ఆ సీన్ రిలేటెడ్ ఏ కేజీఎఫ్లోనో, పుష్పాలోనో, ఎస్ఎల్ఆర్లోనో, కల్కీలోనో ఎక్కడన్నా కనపడుద్దేమో అనుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. నేను కూడా చాలాసార్లు ఫీల్ అయ్యేదంటే ఇప్పుడు మీరు ఒక ఏపు నుంచి ఒక ఇప్పుడు నాకు ఒకటి గుర్తుందండి, అగ్నిపుత్రుడు అని సినిమా షూటింగ్ అవుతుంది.
అది శివాకు ముందు. నేను నాగార్జున కలవడానికి వెళ్ళి అక్కడ ఏదో విజయన్ మాస్టర్ గుర్రాలు పరిగెడుతున్నాయి, ఏదో బాంబులు పేలుస్తున్నారు, ఏదో యాక్షన్ చేస్తున్నారు. నేను అన్నాను, నేను ఒక సీన్ చెప్తాను, అది జస్ట్ మ్యాక్సిమం 2 గంటలు తీస్తాను ఆ సీన్, ఫైట్ మాస్టర్ కూడా ఉన్నాడు అని. శివాలో నరేష్ నడిచి వస్తున్నాడు థియేటర్ వచ్చి, వాడు వెయిట్ చేస్తున్నాడు. వీడొచ్చి మాట్లాడుతూ వెనకాల నుంచి టక్ అని ఒక హాకీ స్టిక్ పడుతుంది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ సీన్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ సినిమా అని చాలా మంది చెప్తారు. అక్కడ ఎందుకు వైలెంట్ అంటే అందరూ బ్లడ్ చూపించానా, ఆడు కాలు నరికిస్తాడు, ఏం చేయలేదు. కొడతా ఉంటే సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఆ గణేష్ అనే క్యారెక్టర్ మీద వేస్తున్నాను. అవును. అప్పుడు దట్ ఈజ్ వాట్ ఐ కాల్ మెంటల్ వైలెన్స్. అంటే సజెస్టివ్ వైలెన్స్కి ఉన్న ఇంపాక్ట్ మీకు విజువల్ ఆస్పెక్ట్లో ఉండదు. ఇప్పుడు అదే రోజున నేను తీయక ముందు ఫస్ట్ యాక్షన్ డైరెక్టర్ని పిలిచాను. ఓకే, సరే ఇది నేను అనుకుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మాస్టర్ అన్నాడు, సరే మీరు చెప్పారు కదా నేను కొంచెం డెవలప్ చేస్తాను అన్నాడు. సరే నేను షూటింగ్ వెళ్ళాను రాత్రి. అక్కడ పెద్ద పెద్ద టైర్లు ఉన్నాయి, లారీ టైర్లు. ఏంటి అని అసిస్టెంట్ డైరెక్టర్ అడిగితే మన సీన్ కోసం తెప్పించాడు మాస్టర్ అన్నాడు. ఏమో ఆ సీన్లో లారీ టైర్లు ఏంటా నేను అడిగాను మాస్టర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏంటి లారీ టైర్లు ఎందుకు ఉన్నాను అంటే, లేదు బాబు ఇప్పుడు అతను నడిచి వస్తూ ఉంటాడు. అలా నడిచి వస్తూ ఉంటే ఈ సందులోంచి ఒక 4 బర్నింగ్ టైర్లు జప్పమని వస్తాయి. ఏదో ఏదో అంటే చీరు నుంచి మళ్ళీ ఇంకో 4 బర్నింగ్ టక్క ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి ఈ టైర్లు అన్నీ తిరుగుతూ ఉంటాయండి. ఇది ఈ మంటల నుంచి ఫోకస్ షిఫ్ట్ చేస్తే ఒక 20 బైకులు, ఒక 4 జీపులు వచ్చి అవుతాయి. వీళ్ళందరూ దిగుతారు. అంటే నేను అన్నాను, మాస్టర్ ఇది నేను తీసే సినిమా ఇది కాదు, నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అదే తీయాలి, నాకు ఇవన్నీ వద్దు మొత్తం తీసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ వాల్యూ అంటే అది అనుకుంటారు. అవును. ఇప్పుడు శివాలో నేను ఆ సీన్ అలా తీస్తే శివ సినిమా అవుతుందా? అంతే కదా. ఎందుకంటే మీరు నిజంగా జరిగిందేమో, నిజంగా ఇలా జరిగితే ఇలాగే జరుగుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది మీకు ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది. అది నేను చేసింది. ఇప్పుడు అంటే అప్పుడేంటి ప్రొడక్షన్ వాల్యూలో ఒకడు వచ్చి కొడితే ఆడు పట్టుకు నొప్పితో ఇలా పడతాడు. అది అందరు రిలేట్ అవుతారు, అలా జరుగుతుందని చూసి ఉండొచ్చు, అనుభవించి ఉండొచ్చు, ఎవరో చెప్పి ఉండొచ్చు. ఒకడు 20 మందిని కొట్టేస్తాడు, వీడికి ఒక్క దెబ్బ తగలకుండా అనేది దట్ ఆల్సో వర్క్స్. ఎక్కడి వరకు అవుతుందంటే అదొక విజువల్ స్పెక్టికల్గా వర్కౌట్ అవుతుంది, దాన్ని సీరియస్గా తీసుకోరు ఎవరు. శివ సత్య లాంటి సినిమాలు ఏంటంటే నిజంగా జరిగిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ రిలేటబిలిటీ అనేది నేను నమ్ముతాను దాన్ని. మరి వాళ్ళు నమ్మరా లేకపోతే అలా అయితే బెటర్ అని వాళ్ళు అనుకుంటారా అనేది నాకు కూడా తెలియదు. నా అబ్జర్వేషన్ ఉంది సార్, మీది రక్త చరిత్ర 1లో ఇక్కడ మాసప్ ట్యాంక్ మహేశ్వరి కాంప్లెక్స్లో ఓబుల్ రెడ్డిని మర్డర్ చేశారు. ముస్లిం బురకా వేసుకుని అమ్మాయిల మాదిరిగా వచ్చి అతను ఉమనైజర్ అన్న కరెక్ట్ యాంగిల్లో అతను చాలామంది రేపులు చేశాడు. సో అమ్మాయిల చేతే వాళ్ళ అన్నయ్య వచ్చి హత్య చేయిస్తాడు. ఎంటైర్ సినిమా చూసే కోణం వేరు. ఆ సీన్లో మీరు ఒక ఫ్రేమ్ ఉంటుంది, నాకు బాగా నచ్చింది. మరి సినిమా వ్యూయర్స్ మీరు అది ఎంత ఫీల్ అయి ఉంటే ఆ సీన్ తీసుంటారు అనేది. మర్డర్ అయిపోతాడు ఓబుల్ రెడ్డి, చచ్చిపోయాడు. బాడీ ఇట్లా కింద పడిపోతూ ఉంటే కిటికీలోంచి ఫ్రేమ్ బయటకు వస్తుంది. మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ పక్కన ఒక హోర్డింగ్ ఉంటుంది. ఆ హోర్డింగ్ మీద ఒక లేడీ ఇట్లా నమస్కారం పెట్టి ఉంటుంది. ఎంట్లో జూమ్ వెళ్ళి ఆ లేడీ ఫేస్ మీదకి, అంటే ఏంటంటే మహిళా లోకం మొత్తం ఒక కామాంధుడిని సంహరించినందుకు మీకు నమస్కారం అని పెడుతున్నట్టుగా. ఎంత బ్యూటిఫుల్ థాట్ అది. నిజంగా మీరు ఆ ఫ్రేమ్ అటు వెళ్ళకపోయినా కూడా ఎవరు అడగరు ఆ సీన్లో. నేను లొకేషన్ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ పర్టిక్యులర్ హోర్డింగ్ చూసాను. ఓకే, హోర్డింగ్ మీద అమ్మాయి లేదు, వేరే హోర్డింగ్. అది నాకు అప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా అమ్మాయిని రేప్ చేసి అది చేసి ఇది చేసి వాడి రెప్యుటేషన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎదురుగా అమ్మాయి ఆనందిస్తూ ఉండి చంపుతున్న వాళ్ళకి దండం పెడుతున్నట్టు అలాంటి ఫోటో నేను తీసుకొచ్చి హోర్డింగ్ వేసాం. ఓకే, ఆ షార్ట్ కోసం నేను క్రియేట్ చేసిన హోర్డింగ్ అది. సో అది ఒక ఆల్మోస్ట్ ఒక పోయిటిక్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నాకున్న ఫేవరెట్ షార్ట్స్ మీరు చెప్పిన హోర్డింగ్ ఒకటి, ఇంకోటి ఆ పిల్లడు బాల్ ఆడుతూ ఉంటాడు, వీళ్ళు నడిచి వస్తూ ఉంటాయి. అది కూడా అంటే ఏదో ఒక అంటే మామూలు కారిడార్లు ఎవరు వెళ్ళినా కూడా అలాంటివి చూస్తారు. పిల్లడు ఆడుకుంటున్నాడు,
అలాంటిది ఒక్కటి పెట్టినప్పుడు సడన్గా ఇట్లా బురకాల్లో వచ్చి చేసినప్పుడు మీకు దాని బిలీవబిలిటీ పెరిగిపోతుంది. అవును. అంటే ఆ టైప్ ఆఫ్ టేకింగ్ వర్మ ముందు వర్మ తర్వాత కూడా ఎవరు తీయట్లేదని నేను అంటున్నది. అంటే నేను మిమ్మల్ని ఎవరు కొత్తగా పొగడాల్సిన అవసరం లేదు, బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే వర్మ ముందు వర్మ తర్వాత ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు వసూలు చేస్తున్న సినిమాల్లో కూడా ఆ ఫీల్, అంటే ఒక కామాంధుడిని హత్య చేసి చంపేసిన తర్వాత, ఎంతోమంది అమ్మాయిని చెరబట్టిన రాయలసీమలో అత్యంత భయంకరమైన వ్యక్తిని హత్య చేసిన తర్వాత ఒక మహిళా లోకం నమస్కారం పెడుతోంది అన్నట్టుగా, గౌరవిస్తున్నట్టుగా పోస్టర్ మీదకి జూమ్ వెళ్ళటం వల్లే ఆ టేకింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కడ కనపడట్లేదండి. అంటే ఎందుకు అంటే ఐ మీన్ అంత అంటే అది నేను అదే అన్నాను. అది ఒక అంటే ఇప్పుడు డైరెక్షన్ అంటే డైరెక్టర్ అనేది యాక్చువల్గా తను ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు. అంటే నేను చెప్పేది డైలాగ్ ఎవరో రాయొచ్చు, యాక్టింగ్ ఎవరో చేయొచ్చు, కెమెరా ఎవరో చేయొచ్చు. కానీ తన థాట్ ప్రాసెస్ని తను చెప్పే స్టోరీని ఛానలైజ్ చేస్తాడు దాని మీద. అప్పుడు నేనేంటి ప్రైమరీలీ ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్. డైరెక్టర్ అనేది సెకండరీ. అక్కడ స్టోరీ టెల్లర్ అంటే నేను రైటింగ్ అని అంటలేదు. నేను ఇప్పుడు కూర్చుని నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను అనుకోండి, నేను ఎంత ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఎంగేజ్ చేసిన అనేది స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ. స్క్రిప్ట్ రైటింగ్ వేరు, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ అది. అప్పుడు నేను ఒక గివెన్ ఎమోషన్ని ఎలివేట్ చేయటానికి ఎలాంటి సాధనాలు వాడచ్చు అనేది ఒక పాయింట్ ఉంటుంది. దాంట్లో మీరు చెప్పిన సీన్లో అది. సో తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు సర్కార్ ఉందనుకోండి, సర్కార్లో ఎవడో ఒక ముసలాయన ఆటోలో దిగి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తాడు. అంటే వాడు ఏమైపోతాడు, ఈజ్ రిప్రజెంటేటివ్ ఫర్ ది కామన్ పీపుల్. అవును. అదే ఇప్పుడు వాడు అలా నడవకుండా ఆడి ఏజ్ కన్నా తక్కువ ఉంటే అది వర్కౌట్ అవుతుంది సీన్. మీ కంటెంట్ వైజ్గా ఏంటి, ఒకడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నా కూతురు ఇలా చేశారని. అవును. వాడు ఫీల్ అవుతున్నది వాడి బాడీ లాంగ్వేజ్లో, వాడి కళ్ళల్లో, ఆడి వాయిస్లో, మాట్లాడే విధంలో రిఫ్లెక్ట్ అయినప్పుడే మీకు ఆ కాంటెస్ట్ అమితాబ్ బచ్చన్ విన్నాక ఒకళ్ళు ఇస్తే ఒకడిని కొడతారు, ఎవడైతే చేసాడో వాళ్ళని. ఆ కొట్టినప్పుడు నేనేం చెప్పాను వాళ్ళకి, ఆ డంబిల్స్ పెట్టి గుర్తారు. మీ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. ఓకే. మీరు ఒక కార్పెంటర్ సుత్తి కొట్టినప్పుడు లేకపోతే ఏదో పగలు కొట్టినప్పుడు ఒక వర్కర్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ కావాలని చెప్పాను. అప్పుడు ఏముందంటే కోల్డ్ బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే సర్కార్ చెప్పింది వాళ్ళు చేశారు, ఆడి ఎముకలు ఎరగొట్టేమని. కానీ వీడు కోపంతో కొట్టాడు అనుకోండి, ఆ సీన్ అలా ఉండదు. అవును. అది చెప్తున్నా. సో అప్పుడు ఏంటి, నేను ఇలాంటి చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నా కాలేజ్ టైం నుంచి. కానీ అది ఈ రౌడీ బిహేవియర్ కానీ, నేను చదివిన బుక్స్ కానీ, వాటిల్లో ఆ ఫండమెంటల్ ఎమోషన్ అక్కడి నుంచి తీసుకుంటాను. అది చాలామంది ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్ వచ్చి ఫైటర్ని చెప్పేసి ఆయన కొడతాడు ఆడేదో అరుస్తాడు, ఆడి మొహం ఆడి నోట్లో నుంచి రక్తం వచ్చేసి అవి చేస్తారు. అది ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే దట్ ఈస్ రాంగ్. సో నేను చెప్పే విధం అనేది నా సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. 2024లో బిగ్గెస్ట్ సినిమాలు వచ్చినాయి. యాక్చువల్లీ బాలీవుడ్ని కూడా తలదన్నే స్థాయిలో తెలుగు సినిమాలు తీశారు. ఇట్స్ గ్రేట్నెస్. యానిమల్ కావచ్చు, పుష్ప కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా, ఇట్లాంటివి. అవి చూసి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ డైరెక్టర్లు కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఆ స్టేజ్ని అంటే ఇక అప్ టు ది మార్క్ ఇక్కడ పెట్టేశారు. మీరు ఒక మార్క్ పెట్టారు. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు అందరూ యానిమల్ లాంటి డైరెక్టర్లు ఇది మీ గోల్ అని చెప్పి ఒక పాయింట్ ఇస్తున్నారు. ఆ గోల్ రీచ్ అవ్వడానికి వచ్చే డైరెక్టర్లు అంతా అదే రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఇండస్ట్రీని చూస్తే? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్కి సంబంధం ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు మీకు రిలీజ్ అవ్వచ్చు ఆ ఇయర్లో ఏ సినిమా అయినా, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు ఇన్సెప్షన్ 4-5 years నుంచి స్టార్ట్ అవుతాయి ముందు నుంచి. ఆ మేకింగ్ కానీ, థింకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సౌత్కు నార్త్ని కట్ చేస్తుంది అంటే ఊరికి అది కొంతమంది డైరెక్ట్గా చేస్తున్నారు. మనకి ఆల్మోస్ట్ 150 సినిమాలు రిలీజ్ అవుతాయి. 150 సినిమాల్లో చాలా పెద్ద సినిమా ఒకటే ఉంటుంది ఇయర్కి, 1-2 మ్యాక్సిమం అవుతుంది. దాన్ని బట్టి మేము కొట్టేసాం అనేది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీని అసలు మనం కేర్ కూడా చేసి ఉండదు, మనం కూడా నార్త్ పక్కన పెట్టడం. వాళ్ళు KGF 2 వచ్చేసి మొత్తం అసలు ఇట్ చేంజ్ అంటే ల్యాండ్స్కేప్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు అంటే వర్మగారు ముందు వర్మగారు తర్వాత అన్నట్టు, కన్నడ ఇండస్ట్రీ ప్రశాంత్ నీళ్ళకు ముందు ప్రశాంత్ నీళ్ళ తర్వాత, అంటే KGF ముందు KGF తర్వాత అన్నట్టు అయిపోయింది. మలయాళ సినిమా రెగ్యులర్గా తెలిసింది ఫ్యామిలీ స్టోరీస్ ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ ఒకే డైరెక్టర్ 5-6 సినిమాలు తీసేస్తాడు విత్ ఇన్ మంత్స్.
అలాంటి మలయాళం కూడా ఇప్పుడు మారిపోతుంది. మార్కో అవును, లాంటి correct, సినిమాలు. correct. మార్కో మీద మీరు కూడా ఒక ట్వీట్ చేశారు, దాని మీద విపరీతమైన సిచ్యుయేషన్ నడుస్తుంది కేరళలో. అంటే వీళ్ళందరూ మనల్ని చూసి ఫాలో అవుతున్నారా, లేకపోతే సినిమా రేంజ్ ఆ స్థాయికి వెళ్ళిపోతుందని? ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, తమిళ, మలయాళం, ఎవరైనా బాలీవుడ్ వాళ్ళు అయినా సరే హాలీవుడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. హాలీవుడ్ రేంజ్లో మనం వెళ్ళాలి అన్న ఉద్దేశం. ఇప్పుడు అది మారిపోయింది. సో మనం అనేది కరెక్ట్ వర్డ్ కాదండి. ఏది కరెక్ట్ వర్డ్ అంటే రాజమౌళి ఈజ్ ద మ్యాన్ హూ యాక్చువల్లీ, ఇప్పుడు రాజమౌళి తెలుగుడు, తన తమిళ్ కూడా అయి ఉండొచ్చు కదా, అవును, మలయాళం కూడా అయి ఉండొచ్చు కదా. మనం తన పర్సనల్ బిలీఫ్ అని ఎలా సినిమా ఉండాలనేది బాహుబలి డిజైన్ చేసి, బాహుబలి ఫిల్మ్ అసలు ఒక పిక్చర్ హిట్ అయితే ఎంత రేంజ్ కమర్షియల్ ఉండటానికి అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అప్పుడేంటి, చాలామంది దాని గురించి ఇన్స్పైర్ అవుతారు. అంటే వాళ్ళందరికీ ఏం ప్రూవ్ అయింది, బాహుబలి బ్రహ్మాండమైన సినిమా క్వశ్చన్ కాదు, అది ఒక పార్ట్. సినిమాకి ఇంత అప్పర్ లిమిట్, ఇంత రికవరీ ఉండటానికి ఛాన్స్ ఉందనేది మీరు 2, 3, 4 రెట్లు చేసేసరికి అందరూ ఇన్స్పైర్ అయ్యి దే ట్రై టు ఫాలో న్యాచురలీ. అవును, అది ఇక్కడ అక్కడ కాదు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, రాజమౌళి గుజరాత్లో పుడితే హిందీ సినిమా తీసాడు, అదే కదా, అది కోయిన్సిడెన్స్, దానికి దీనికి సంబంధం లేదు. అంటే డైరెక్టర్ పెంచుకుంటూ పోతున్నాడు కదా సార్. ఇప్పుడు బడ్జెట్ మీ సినిమాలకి అంత బడ్జెట్ ఉండదు. మీరు అప్పట్లో 2 కోట్లు పెట్టి ఒక సినిమా రంగీలా లాంటి సినిమా తీస్తే చెప్తాను, బడ్జెట్ కూడా మీ రికవరీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత గ్యారంటీగా వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక బెంచ్ మార్క్. ఇప్పుడు సపోజ్ 1500 కోట్లు 2000 కోట్లు తీసింది అనుకోండి బాహుబలి 2, అప్పుడు 500 కోట్లు 1000 కోట్లతో తీర్చు కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత రికవరీ ఉంది. ఎవరో కూడా నా సినిమా దానికన్నా తక్కువ ఉంటుంది అనుకోని అప్పుడు తీరు, బెటర్ సినిమా అవుతుంది అనుకునే తీస్తారు. అది అవ్వకపోవచ్చు తర్వాత రిలీజ్ అయ్యాక. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, బడ్జెట్లో మీరు ప్రతి దాన్ని, అంటే బాహుబలి తర్వాత ఏమొచ్చింది, బిగ్ విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా లేకపోతే సినిమా చూడటానికి రారేమో. ఒక ఇందాక చెప్పింది. అప్పుడేంటి, వీళ్ళందరినీ కూడా బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఐ డోంట్ థింక్ దిస్ మచ్, ఎందుకంటే ఆల్రెడీ బెంచ్ మార్క్ సెట్ అయింది. బాహుబలికి ఎందుకు అంత ఖర్చు పెట్టారు అనేది అది లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక 4 అడుగులు 5 అడుగులు వెడల్పులో ఉన్నాయి, కింద పడతారు మధ్యలో. మీ 4 అడుగులు అంటే గబుక్కుని దూకేయచ్చు. 5 అడుగులు అంటే కొంతమంది లోకొచ్చు, చాలామంది అయిపోతారు. 6 అడుగులు అనమాట. 6 అడుగులు అంటే ఈ అమ్మ ఏదో చేసి తీద్దాం అనేది దూకి వర్కౌట్ అయిపోయింది. అది లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అంటే నమ్మకం మీద చేసేయడం. అసలు తెలుగు సినిమాకి 70 కోట్లు 80 కోట్లు అప్పర్ లిమిట్ రికవరీ ఉంది అని మగధీర టైంలో అనుకున్నప్పుడు, మీరు సినిమాకి డబల్ ఎందుకు ఖర్చు పెట్టారు? బ్రహ్మాండమైన సినిమా తీస్తే దాన్ని పగలగొట్టచ్చు అని రాజమౌళి ట్రాక్ రికార్డ్ బట్టి కానీ, ఆ ప్రొడ్యూసర్కి ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మొలాన్ కానీ తీశారు. అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఒకవేళ వర్కౌట్ అవ్వకుండా 6 5 అడుగులు కింద పడ్డారు అనుకోండి, పోతారు కదా. అంతే కదా, అది అవ్వలేదు. అప్పుడు అది మీరు దాన్ని చూసుకుని తర్వాత చేసుకుని చాలామంది చేతులు కాల్చుకున్నారు కదా. అది కూడా జరిగింది. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు తెలుగులో సో అప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే, మీరు అంటే ఇప్పుడు ఎవెన్చువల్గా సినిమా ఫ్లాప్ అవటం అనేది బడ్జెట్ ఫెయిల్ అవుతుంది. సినిమా ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు సినిమా సక్సెస్ 4 రకాలు ఉంటుంది. ఒకటి, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది, ఎంత కొన్నారు, ఎంత వచ్చింది, లేదా క్రిటిక్స్ ఏమన్నారు, ఓకే, లేదా ఇండివిజువల్ ఆడియన్స్ మెంబర్ అనేది లెక్కలు తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ అని ఉండదు. ఫైనల్ మెజర్మెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, బయర్కి ఎంత వర్కౌట్ అయింది, ప్రొడ్యూసర్కి ఎంత వర్కౌట్ అయింది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. క్రిటిక్స్ అనేది మీకు హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. మీరు వికీపీడియా 10 ఏళ్ళ తర్వాత చదివితే ఫలానాడు ఎన్ని ఇచ్చాడు, ఫలానాడు అన్ని ఇచ్చాడు, అంతకన్నా వాళ్ళకి కూడా వాల్యూ లేదు. లీస్ట్ వాల్యూ ఆడియన్స్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ నేమ్లెస్ పీపుల్, మనకు తెలియదు. సో ఫైనల్గా 10 ఏళ్ళు లేక ఈ సినిమా ఎంత తీస్తే ఎంత వచ్చింది అన్నది చూస్తారు, కానీ ఎవడెవడికి నచ్చింది అనేది పట్టించుకుంటారు. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో బడ్జెట్ మీరు చెప్తున్నట్టు డైరెక్టర్ మీద నమ్మకంతో ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడి పెడుతున్నారు. తెలుగులో మైత్రి లాంటి వాళ్ళు 800 కోట్లని పెట్టడానికి రెడీ అవుతున్నారు. సరే, వస్తున్నాయి. అలాగే లైకా తమిళనాడులో, ఇట్లా చెప్పుకుంటూ రెడ్ జైంట్, ఇట్లాంటివి హోంబలే, కర్ణాటకలో హోంబలే, వీళ్ళు డేర్ చేసి అంత పెట్టుబడి పెడుతున్నారు. ఒకవేళ ఎక్కడన్నా తిరగబడి ఒక్క సినిమా పోయింది అంటే 200 కోట్లతో పెట్టింది, అంచనాలు తారుమారాయి. ఏంటి సార్ పరిస్థితి? కానీ అది ఏం అవ్వదండి. ఎందుకు అవ్వదండి? నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇండస్ట్రీలో ఎంత డబ్బు పోయింది, సినిమాకి ఎంత డబ్బు పోయింది అనేది అది చాలా వెరీ షార్ట్ సైటెడ్. ఎందుకు షార్ట్ సైటెడ్ అంటే,
డబ్బులు ఎప్పుడు పావు, అది ఒక జేబులో నుంచి ఇంకో జేబులోకి వెళ్తాయి. ఓకే, మీరు 100 కోట్లు ఎవరు పెట్టగలుగుతారు? డబ్బు ఉన్నోడే పెట్టగలుగుతారు. అప్పుడు ఏంటి, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? వర్కర్స్, టెక్నీషియన్స్, లేకపోతే వేరియస్ ఎక్విప్మెంట్ సప్లయర్స్, వీళ్ళందరి జేబుల్లోకి వెళ్ళింది. అప్పుడు ఈ డబ్బున్నోడికి ఆడికి డబ్బులు పైన ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ వచ్చినాయి కదా, అప్పుడు దేశానికి మంచి జరిగినట్టు కదా. అప్పుడు ఏంటి, మనీ సర్క్యులేషన్లో ఉంది అది. అప్పుడు లేకపోతే మీరు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టేసి, సపోజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, 100 కోట్లు పెడితే 1000 కోట్లు వచ్చేసింది అనుకో, అప్పుడు ఆ డబ్బు అంతా ఒక్కడి దగ్గరే ఉంటుంది. కానీ అదే 1000 కోట్ల సినిమాకి ఇతను 600 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ చాలా మంది జేబులోకి వెళ్ళింది. అప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. నేను చూసేది అలాగా. సో అప్పుడు మీరు ఎందుకు పెట్టారు అసలు? ఫస్ట్ మీకు తెలియక పెట్టారా, మీకు వేరే గత్యంతరం లేక పెట్టారా, లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టారా? ఇలాంటి రకరకాల కారణాలు వేరే వేరే కంపెనీస్కి వేరే వేరే ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్, మీ ఇందాక మనం మాట్లాడుకున్న హీరోయిజం గురించి, ప్రశాంత్ నీల్ ఒక బంగారం స్మగ్లర్ని, బంగారం దోసుకునేవాడిని హీరోగా పార్ట్ 1 పార్ట్ 2 పెట్టి 100 కోట్లు పెడితే సూపర్ అన్నారు. అసలు భారతదేశ చరిత్రలో బిగ్గెస్ట్ ఫిల్మ్ అయిపోయింది. పుష్పలో రెడ్ శాండల్ స్మగ్లర్ హీరో అంటే చూపించారు. ఇదే క్రమంలో తమిళనాడులో మీకు తెలుసు పారంజిత్ అద్భుతమైన సినిమాలు తీస్తాడు, కబాలి, కాల, ఇలాంటి సినిమాలు. అక్కడ వరుసనే రజనీకాంత్ గారి రీసెంట్ సినిమాలండి, కబాలి, కాల, వెట్టయాన్, జైలర్, ఈ 4 సినిమాలు మీరు చూసే ఉంటారు. అందులో స్టోరీస్లో హీరోకి ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, లేకపోతే స్మగ్లరో, గోండానో, మాఫియాడానో ఉండడు. చాలా మంచి క్యారెక్టర్లు ఉంటాయి. కబాలి, మలేషియాలో ఏం జరిగింది అనేది, కాలా, ధారావి కోసం ఫైట్ చేసే ఒక నాయకుడు, అద్భుతమైన క్యారెక్టర్. వెట్టయాన్, పోలీస్ అధికారి, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆన్లైన్ ఎడ్యుకేషను, ఈ చీటింగ్, వీటి మీద అద్భుతమైన కాన్సెప్ట్ సినిమా తీశారు. జైలర్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్, కొడుకు తప్పు చేస్తే కొడుకుని కాల్చి. కానీ ఈ 4 సినిమాలు అంత సూపర్ హిట్ కాల. మీరు అబ్జర్వ్ చేశారు. ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, నాకన్నా మీకు ఎక్కువ ఐడియా వస్తుంది. ఇవి ఈ గుడ్ క్యారెక్టర్లు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యన ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, చాలా మంది చూసినోడు విపరీతంగా పోయాడు, చాలా మంచి సినిమా. అది పవన్నోడు లేడు, అట్లీస్ట్ క్రిటిక్స్ కానీ లేకపోతే మన సినిమా ప్రివ్యూలు చూసి అలాగే. అది థియేటర్కల్గా దారుణంగా ఫ్లాప్ అయింది. ఓకే, అప్పుడు నేను ఆ డైరెక్టర్ ఏం సార్ ఇంత మంచి సినిమా తీస్తే అలా ఎందుకు ఆడలేదంటే, నేను అన్నాను మంచి సినిమా వేరు, మంచి వాళ్ళ సినిమా వేరు అన్నా. ఓకే ఓకే ఇప్పుడు కేజీఎఫ్ మంచి వాళ్ళ సినిమా కాదు, చెడ్డ వాళ్ళ సినిమా, కానీ మంచి సినిమా. ఎందుకు హిట్ అయింది కాబట్టి. సో బేసిక్గా మీకు బోర్ కొడుతుంది మంచి చూడటం అనేది. మీరు ఎప్పుడైనా మీడియాలో థంబ్నెయిల్ మీద ఏదో తిడితే చూస్తారు కానీ ఎగ్జాక్ట్లీ అండి, సమాజాన్ని ఉద్ధరించే వార్తలు మేము టెలికాస్ట్ చేస్తే ఛానల్ చూసుకోవాల్సి వస్తుంది. రామ్ గోపాల్ మ్యాన్ ఈడ్చుకెళ్ళారు పోలీసులు అంటే చూస్తారు కానీ, రామ్ గోపాల్ మ్యాన్ గౌరవించారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే చూస్తారు లేదు. అదే అది అలాంటి దాంట్లో ఉన్నప్పుడు పీపుల్ కాన్స్టెంట్లీ వాంట్ ఎక్సైట్మెంట్ అండి. ఆడు బయటికి చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ ఆడు ఇప్పుడు ఏంటి ఒకడు ఎవరినో కొట్టాడు అనుకోండి, అందరూ ఎందుకు చప్పట్లు కొడతారు? అది ఏంటి, వైలెన్స్, ఎవరినో కొడుతున్నాడు, ఫిజికల్గా చంపుతున్నాడు. పోనీ ఆడేం చేసాడు మీకు ఏమన్నా తెలుసా? ఆడు కూడా ఎవరిని కొడుతున్నాడు, మెయిన్ విలన్ కాదు, పక్కన వాళ్ళని చంపేస్తున్నాడు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జీతానికి పని చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఇప్పుడు కానీ అది మనిషి నైజంగా ఉంటుంది, సినిమా క్వశ్చన్ కాదు. నేను నా చిన్నప్పుడు స్కూల్ బస్సులో ఒక పిక్ పాకెట్ ఎవరు పట్టుకున్నాను, ఈ ఒక గుంపు చేరి తపా కొట్టేస్తున్నారు ఆయన. నా ఫ్రెండ్ కూడా వెళ్ళి ఆడు కూడా కొట్టొచ్చి నాకు వచ్చి నేను కూడా ఎక్కువ కడుపులో తగిలిందని చెప్పాడు. అంటే ఏంటి, ఆడు కొట్టడానికి ఛాన్స్ వచ్చిందని ఆనందం, ఆడు నేరం చేసిన ఆడి మీద కోపం లేదు అడిగి. సో మనిషి నేచర్లో అది ఉంటుంది. సో ఐ థింక్ సేమ్ థింగ్ మీకు సినిమా అనేసరికి ఎక్సాజరేట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రెండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా రిలీజ్ హడావిడి ఎక్కువ చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, చాలా గ్రాండ్గా చేస్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు. సో ఆ స్టైల్లో మీరు అప్పట్లో తీసిన సత్య కానీ, శివ కానీ, సర్కార్ కానీ ఈ సినిమాని రిలీజ్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు సత్య చేస్తున్నారండి, January 17th రిలీజ్. ఓకే,
శివ కూడా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్ కదా, అది ఆల్రెడీ రీమాస్టర్ అంతా చేశారు, బట్ ఐ థింక్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, మీ సినిమాలు కూడా రీరిలీజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యా, అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు నిజానికి. 2025లో మీరు అంటే ఇయర్ అంటే మీరు ఒప్పుకోవట్లేదులే, కానీ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ వర్మ గారిది సేమ్ పాన్ ఇండియా స్టైల్లో నేను ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ ఇండియా అనే వర్డ్ ఇస్ రాంగ్ అని. అప్పట్లో ఏ సినిమా అయినా సరే దానికున్న ఇది బట్టి మీరు రిలీజ్ చేయాల్సిన ఉద్దేశం బట్టి ఏదైనా పాన్ ఇండియా అవచ్చు, పాన్ వరల్డ్ అవచ్చు. అది పాయింట్. బట్ నాకు వచ్చేసరికి నేను ఐఎమ్ ట్రైంగ్ టు డూ సమ్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. నేను లాస్ట్ 2 years నుంచి వర్కౌట్ చేసి అవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే కొన్ని నా ప్రొడక్షన్ అవచ్చు, కొన్ని నేను డైరెక్ట్ చేస్తాను. బట్ ఐ ప్రామిస్ దట్ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎంతవరకు మీరు ఎప్పుడు చూసుంటారు, అది మాత్రం ఐ కెన్ సే. నెక్స్ట్ ఒకటి సార్, మీకు బోర్ కొడుతుందేమో రొటీన్గా అడుగుతున్నారు అని, నా రొటీన్గా అడగదలుచుకోలేదు యాక్చువల్లీ. మీకు శ్రీదేవి గారు అంటే ప్రాణం అన్న సంగతి తెలుసు నాకు. ఇప్పుడు శ్రీదేవి గారు అమ్మాయి యాక్ట్ చేస్తుంది చాలా సినిమాల్లో. ఆ అమ్మాయిలో శ్రీదేవి కనపడుతుందో మీకేమన్నా? నాకు లేదు కదా, నాకు అసలు. అంటే అది పాయింట్ మేబీ శ్రీదేవి గారి హ్యాంగ్ ఓవర్ అంత ఎక్కువ ఉందా, లేకపోతే వాట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా ఆ పర్టిక్యులర్ ఏజ్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు శ్రీదేవి గారి 16 ఏళ్ళ వయసు, అది ఒక గ్రోత్ ఫ్యాక్టర్లో జరిగింది. యూనో ఆవిడ పర్ఫార్మెన్స్ మిస్టర్ ఇండియా లేకపోతే వసంత కోవిత్ర, సో ఆ కైండ్ ఆఫ్ ఏ రేంజ్ నేను ఒక డైరెక్టర్గా మర్చిపోయి ఒక మామూలు ప్రేక్షకుల్లా కూడా నాకు అనిపించలే. ఎస్ సార్, సో ఫార్. అవును. అంటే జాన్వీతో చాలామంది అడుగుతున్నది ఏంటంటే జాన్వీతో వర్మ గారు ఎందుకు సినిమా తీయకూడదు అని. అంటే వాళ్ళ అమ్మని అంతగా ఇష్టపడిన వర్మ గారు, నేను అమ్మని ఇష్టపడను, కూతురుని ఇష్టపడలేదు కదా. అంటే శ్రీదేవి గారు కడుపును పుట్టిన అమ్మాయి కదా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని హీరోయిన్గా చూస్తారు ఈ సినిమాలో. లేదు, నాకు ఆనెస్ట్గా నాకు పర్సనల్గా అంటే ఇప్పుడు చాలామంది స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ కూడా నేను కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో డెఫినెట్గా నాకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశం లేదు. అదే సార్, మిమ్మల్ని ఒకటి చాలామంది అడగలేదు, నేను అడుగుతున్నాను. యువర్ బెస్ట్ యాక్టర్ యాక్చువల్లీ. ఇన్ని సినిమాలు తీసిన మిమ్మల్ని కల్కిలో చిన్న రోల్ చేశారు మీరు. అంతకుముందు పవర్ స్టార్తో ఒక రోల్ చేశారు. అప్పుడు మాకు అనిపించింది యాజ్ ఎ వ్యూయర్గా, అంటే మీ ఫ్యాన్గా నాకు అనిపించింది ఏంటంటే ఎందుకు మీరు ఆ క్యారెక్టర్లు ఎందుకు చేయకూడదు, మంచి క్యారెక్టర్లు. నేనేమంటానంటే భారతీ రాజా లాంటి డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తారు. ఈరోజు ఇప్పుడున్న డైరెక్టర్లు, తమిళ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అందరూ ఆల్మోస్ట్ క్యారెక్టర్లు చేస్తారు. సముద్రగాని కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ. నా పాయింట్ ఏంటంటే అది బికాజ్ వన్ ఐఎమ్ సో బిజీ, అండ్ సెకండ్ నాకు చాలా స్ట్రాంగ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి. ఇప్పుడు ఇంకోటి సినిమాటిక్ పర్ఫార్మెన్స్ అని మీకు పక్కన యాక్టర్స్, సీన్ కంటెంట్ ఇలాంటివి చాలా ఉంటాయి. అది వేరే డైరెక్టర్ దగ్గర నేను యాక్ట్ చేసినప్పుడు ఆ డైరెక్టర్తో నేను ఏకీపించుకోవచ్చు. సో అప్పుడు అలాంటి సినిమా అలాంటి రోల్ దొరికినప్పుడు డెఫినెట్గా చేస్తాను. నాకు చాలామంది అడుగుతారు, నేను చాలామంది హిందీలో అని ఎక్కడికైనా చాలామంది అడిగారు, బట్ ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అంటే ఆ సీన్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు ఇది నేనైతే ఇలా తీయను ఇలా తీస్తాను అనిపిస్తుంది. అలాంటి అది రావడానికి ఛాన్స్ ఉందంట. ఎందుకంటే మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి. చాలా మంది అబ్జర్వ్ చేశారు, ఎవరు అడిగి ఉండరు మిమ్మల్ని, నాకు తెలిసి. నేను అడుగుతున్నాను ఎందుకంటే మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి. ఎందుకంటే సినిమాలు తీసి 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 మీకు అలవాటు అయిపోయింది. అంటే నేను చాలాసార్లు నేను యాక్టర్ చేసి చూపించినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాక్టర్స్ కూడా, అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పారు నాకు, నువ్వు యాక్ట్ చేస్తే నీకన్నా బెటర్ యాక్టర్. అదే మీ కల్కిలో మీ చిన్న రోల్ చూడగానే చాలామంది మీరు గమనించారు లేదు, థియేటర్లో మీరు ఎప్పుడైతే ఆ కొన్ని సెకండ్ల పాటు కొన్ని కనపడతారు కదా, ఎంటైర్ సినిమా థియేటర్లో ఉన్న లేచి నుంచుంటారు వర్మ గారు అని. అబ్జర్వ్ చేశారు అది మీరు? నేను థియేటర్లో చూడలేదు. కల్కి సూపర్ హిట్ సినిమా, నో ప్రాబ్లం. ప్రభాస్ కనపడినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎలివేషన్ వచ్చిందో మీరు స్క్రీన్ మీద కనపడగానే జనం అంతా అలా లేచి నిలబడ్డారు. ఈవెన్ రాజమౌళి గారు కనపడినప్పుడు కూడా లేదంత. అంటే మిమ్మల్ని ఊహించలేదు కదా వాళ్ళందరూ ఫస్ట్ టైం. కరెక్ట్. అందుకని మాకు అనిపించింది ఎందుకు చేయకూడదు వర్మ గారు అని. అంటే తెలుగులో ఆ కల్చర్ లేదండి, డైరెక్టర్లు క్యారెక్టర్లు చేయటం అనే కల్చర్ చాలా తక్కువ ఉంది. మీకు తమిళనాడు, మలయాళం డైరెక్టర్లు అందరూ రీజన్ లేదు అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years నుంచి అడుగుతున్నాను నేను. జస్ట్ ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్ అంతే. ఓకే. దెన్
లాస్ట్ సార్ మీది అడగచ్చో లేదో మీ ఏజ్ 60 క్రాస్ చేశారు కదా, పెన్షన్ తీసుకునే వయసు ఒప్పుకుంటారా? అంటే ఎంగా అంటారా? అంటే పెన్షన్ అనేది గవర్నమెంట్ జాబ్ కదా. కాదు మేము మామూలు కామన్గా అనేది ఏంటంటే 55 ఏళ్ళు దాటిన వాళ్ళు పెన్షన్ తీసుకునే వయసు అంటాం. అంటే తీసుకుంటారని కాదు, అంటే పెద్దోడు అయిపోయావు నువ్వు అని. నువ్వు యంగ్స్టర్ కాదు, పెద్దోడు అయిపోయావు అని. నేను అలా ఫీల్ అవును, ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజు తీసుకుని బతుకుతాను. సో ఐ డోంట్ ఎవర్ ఫీల్ ఏజ్ ఇన్ మీ. ఇప్పుడు నా మెంటల్ స్టేటు ఆల్మోస్ట్ నేను కాన్షియస్గా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే టోన్లో ఉంటుంది. సో వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. అంటే నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ ఇప్పటి వరకు ఉన్న వర్మగారు వేరు సార్. మీ డెన్ చూసిన తర్వాత మీ లైఫ్, మీ అలవాట్లు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంటుంది. ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళంటి వాళ్ళు ఏంటంటే లైఫ్లో చిన్న స్ట్రగుల్ రాగానే బర్డెన్ అయిపోయి సూసైడ్ చేసుకుని విమర్శలు చేసేస్తూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ ఎక్కువై. మీకు ఆ విషయాల్లో చాలా తక్కువగా, చాలా స్వేచ్ఛగా ఒక మనిషి ఎంత హ్యాపీగా బతకచ్చు అనేది ఈ డెన్ ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది. మ్యాన్కి మెయిన్ పర్పస్ అనేది ఫ్రీడమ్ అంటే తను ఎప్పుడు ఏమనుకుంటున్నాడో, ఏమి చేయాలనుకున్నా చేయగలగటం. అదే అప్పుడు సొసైటీకి ఏమనుకుంటుంది, పక్కోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళతో పనిచేసేవాళ్ళు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, కంటిన్యూస్గా భయం రసంలో బతుకుతారు మోస్ట్లీ. అది నేను చేయను అందుకని ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ డే టు గెట్ అప్ అండ్ ఐఎమ్ ఆల్ ద టైమ్ ఎక్సైటెడ్. ఇప్పుడు జనాలందరూ సొసైటీ ఏమైపోయిందంటే మన కోసం మనకంటే కూడా నలుగురు ఏమనుకుంటారో అని బతకడం ఎక్కువైపోయింది. ఆ నలుగురిని పట్టించుకుని ఆ నలుగురు ఏమనుకుంటారని వీడు సూసైడ్ చేసి చచ్చిపోతున్నాడు. అదే వీడి మీద మచ్చబడి కానీ, ఒక కామెంట్ చేయగానే, ఓ పోలీసులు ఏదో కేసులు అరెస్ట్ చేయగానే, అది ఏదో ట్రోల్ చేస్తే ఫీల్ అయిపోతారు. ట్రోల్ చేశారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది చెప్తున్నా. మీరు మీ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నాది ఇది ఒక పెద్ద మోటివేషనల్ క్లాస్ రూమ్లో ఉంది. ఇది మీ డెన్ జనాలందరికీ ఒక మోటివేషన్ ఇచ్చే క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఆ టైప్ అనిపిస్తుంది ఈ డెన్ చూసిన తర్వాత. సరే నేనేమనుకుంటానంటే ఇప్పుడు దాంట్లో ఒకటి నన్ను ఎవరో అడిగారు మేడం, ఈ ట్రోల్లోనో ఒక సందర్భంలో, నువ్వు ఈ ఏజ్లో నువ్వు 20 ఏళ్ళ అమ్మాయిలతోటి తిరిగి డాన్స్ చేస్తూ ఉంటావు, అది ఇది ఏంట్రా అని తాత వయసు ఉంటుంది నీకు అని చెప్తే నన్ను అది కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను. నా ఏజ్లో కూడా 20 ఏళ్ళ అమ్మాయి నువ్వైతే నీ లైఫ్లో ఎప్పుడు చేసి ఉండవు కదా, నువ్వు నీ టీనేజ్ కూడా చేసి ఉండవు. అంటే కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు కదా డైలాగ్. నీతులు చెప్పే కుర్రాళ్ళు, ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు. అయితే నేను ఇందాక ఇంతసేపు ఈ వయసు ఇదంతా ఎందుకు గుర్తు చేశానంటే, సో ఇన్నాళ్ళు వర్మ గారు వేరు సార్. మీకున్న స్టార్డమ్, మీకున్న డబ్బు, మీకున్న పలుకుబడి, వీటన్నిటి నేపథ్యంలో మీరు సింగిల్గా ఉన్నారు. మీకు సర్వీస్ చేయడానికి బోల్డ్ అంతమంది మీ చుట్టూ జనం ఉంటారు. మీ దగ్గరికి వస్తే అవకాశాలు వస్తాయని చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. మాలాంటి ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు అందరూ వస్తుంటారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇది ఉండకపోవచ్చు కదా. నేనేమంటానంటే అప్పటికి మీకు 65, 70 రీచ్ అవుతారు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఆ టైంకి వచ్చేటప్పటికి వర్మ గారి కాలో చెయ్యో పడిపోతుంది పచ్చిగా అర్థం కావడానికి. అప్పుడు మీకంటూ మీ చుట్టూ తిరిగిన మాలాంటి వాళ్ళు హీరోయిన్లు ఆ రోజు రాకపోవచ్చు, మీరు బెడ్ మీద ఉంటే. ఏంటి సార్ అప్పుడు పరిస్థితి ఊహించుకుంటున్నారు? పాయింట్ ఏంటంటే, నా పనులు నేను చేసుకోలేనప్పుడు ఇంకొకళ్ళ మీద ఆసరా పడాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. ఎందుకంటే మీరు బతికుండాలి పర్పస్ ఏంటి, మీరు ఎంజాయ్ చేయడానికి, బతకడానికి. నేను ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ అనేది లేకుండా ఒక ఫిజికల్ ఎలిమెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ డై. దానికి ప్లాన్ చేసి పెట్టుకున్నాను దానికి ఆల్రెడీ. ఎలా సార్? ఎలా అంటే ఆబ్వియస్లీ నాకు ముందు నేను యాక్సిడెంట్లో ఏదో పోయింది అనుకోండి, ఏమి చేయలేం. బట్ ఇఫ్ ఐ నో ఏదో మీకు ఇలాగ ఎలిమెంట్, ఫిజికల్ ఎలిమెంట్ అలాంటివి వచ్చినప్పుడు ఐ విల్ కమిట్ సూసైడ్. అంతే కదండి. కాదు, మీరు ఎందుకు బతకాలంటున్నా, యూ షుడ్ లివ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ. ఓకే. ఏ రోజైతే నేను డిపెండెన్సీ అనేది వచ్చినప్పుడు ఎందుకు బతకటం, అది నా పాయింట్. మరి డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సార్ మీరు. ఏంటి కామన్ సెన్స్ అండి, అది కామన్ సెన్స్ పాయింట్ అది నేను చెప్పేది. అంటే నేనేమంటానంటే ఒక ఏజ్ వచ్చినాక ఆటోమేటిక్గా బాడీ పని చేయకపోవడం కామన్. మన బ్రెయిన్ కావచ్చు, బాడీ కావచ్చు. కొంతమందికి ఒక ఏజ్ దాటినాక పారాలసిస్ వస్తుంది, కొంతమందికి షుగర్ పెరిగిపోయి రకరకాల కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో డిపెండింగ్ ఆన్ ఫ్యామిలీ
అంటే తోడు ఉండాలంట మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఏది ఇలాంటి పనులు ఇప్పుడు కూడా ఉంటాయి. నా పని చేసి పెట్టేవాళ్ళు నేను ఎవరో నర్సులను పెట్టుకుంటా. ఫ్యామిలీ ఎందుకు? జీతం ఇచ్చి చేస్తే ప్రొఫెషనల్గా వాళ్ళు బెటర్గా చేస్తారు ఫ్యామిలీ కన్నా. ఫ్యామిలీ వాళ్ళకి అట్లీస్ట్ అమ్మ మళ్ళీ నువ్వు చూడాలా అనే వాళ్ళకి ఉంటుంది, కానీ ప్రొఫెషనల్స్ అయితే బెటర్ కదా ఫ్యామిలీ కన్నా. అలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా అని చెప్పేది. కానీ షాకింగ్, కానీ అప్పుడెప్పుడో ఏదో అవుతుందని ఉన్న లైఫ్ అంతా దొబ్బించుకోవడం ఎందుకు? వీళ్ళు అల్లది మైండ్ పోయింది. యాక్చువల్లీ నాకు కూడా స్టన్ అయిపోయి మీరు అన్న మాట ఏంటంటే, ఒక స్టేజ్ వచ్చి ఫిజికల్గా బాడీ కోఆపరేట్ చేయనప్పుడు నాకు నేను సెల్ఫ్గా సూసైడ్ చేసుకుంటాను అన్న మాట. కానీ ఇవాళ 20 ఏళ్ల పాటు బెడ్ మీద ఉండి సేవలు చేయించుకుని ఫ్యామిలీతో వాళ్ళు ముప్పతిప్పులు పెట్టి ముసలాళ్ళు 3 మంది ఉన్నారు. భయం అంటే మీ ఎప్పుడన్నా భయం ఎప్పుడు వస్తుంది? అన్సర్టనిటీ. డెత్ తర్వాత ఏమవుతుంది ఏంటి ఏమో అనేది ఒక దాంట్లో ఇన్స్టింక్ట్ ఆఫ్ లైఫ్ అనేది న్యాచురల్. మీరు దాని ఇంటెలిజెన్స్తో ఆలోచించినప్పుడు అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బతికున్నారు అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ లేనప్పుడు బతికొనడం అనేది దండగా. ఇప్పుడు నేను బతికున్నది నేను ఏదో సినిమాలు చేస్తానన్నా ఇది చేస్తానన్నా ఏదో ఎంజాయ్ చేస్తా ఏదో చేస్తూ ఉంటాను. అది నేను చేయలేని రోజు ఎందుకు బతకాలి? అసలు దాని మీనింగే లేదు కదా. ఓకే, ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. మీరు ఇందాక చెప్పిన వాళ్ళు 20 ఏళ్ళు మంచం మీద అది ఉంటే లైఫ్లో కూడా ఏం చేసి ఉండరు. ఆ మంచం మీద ఉన్నా లేకపోయినా కూడా అంతే చేసి ఉంటాడు లైఫ్లో. కానీ మీరు చెప్పిన ఆ మాట వింటే చాలామంది సూసైడ్ చేసుకుంటారు ఎవరండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు నీ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, కాలు చేయి పడిపోయినప్పుడు కదలలేని ఎవరి మీద కూడా. ఫైనల్గా నేను ఇప్పుడు నాకేమీ ఆనందిస్తే ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్టులో నేను చేయలేని రోజు నేను ఐ విల్ సూసైడ్. అది చెప్తున్నాను. అంటే మీ పర్సనల్ విషయంలో చొరబడ్డానని కాదు, కానీ యాక్చువల్లీ యాజ్ ఏ ఫ్యాన్గా మీ గురించి ఆలోచించే వ్యక్తిగా అంటున్నారు. ఎందుకు మీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీకోసం అక్కడ వైఫ్ ఉన్నారు, మీకోసం కూతురు ఉన్నారు, అమ్మాయి ఉన్నారు, ఆవిడికి పెళ్ళి ఉంటే పిల్లలు కూడా మనవాళ్ళు మనవరాలు కూడా ఉంటారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని, లేదా వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోకూడదు? నేను ఆల్టర్నేట్ లిస్టులో లేరంటున్నా. ఓకే, నాకు ఏది హ్యాపీనెస్ వస్తుందో అది నా పర్సనల్ లిస్ట్ కదా. ఓకే, ఆ పర్సనల్ లిస్ట్లో నాకు ఫ్యామిలీ లేదు, దేవుడు లేడు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. నేను నా కోసం ఏర్పరచుకున్న ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని ఇప్పటికీ చేస్తున్నాను. అది చేయలేని రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎందుకంటే నేను యాక్చువల్లీ మిమ్మల్ని కొత్త సంవత్సరం మీ ఫ్యాన్స్ అందరికీ మీ నుంచి ఒక కొత్త సినిమాల గురించి వీటి గురించి చెప్పించే క్రమంలో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే అల్టిమేట్గా మీ పర్సనల్ విషయానికి వచ్చేటప్పుడు మీరు చెప్పింది ఆ వాల్యుబుల్ నాకు చెప్పాను కదా, మీకు ఆ బ్రెయిన్ స్టన్ అయిపోయింది మీరు చెప్పిన ఒక మాట విన్న తర్వాత. ఎందుకంటే ద బెస్ట్ మోటివేషనల్ స్పీచ్ ఇది నాకు తెలిసినంతవరకు. ఈ వర్డ్స్ అనేవి నాకు తెలిసి చాలామంది కట్ చేసి షార్ట్స్లో కూడా నడుపుతారు దీన్ని. మీరు లాస్ట్లో అన్న మాట ఉంది సార్, అది రియల్లీ వండర్ఫుల్ సార్. 2025 వండర్ఫుల్గా ఉండదు. మళ్ళీ ఒకప్పుడు మా వింటేజ్ వరం గారిని చూడాలి. వాళ్ళు ఆ స్థాయిలో పాన్ ఇండియా సినిమా అంటే మీకు నచ్చదు, శివాతో కంపేర్ చేస్తే మీకు నచ్చదు కాబట్టి వాటి గురించి నేను ప్రస్తావించలేదు. బట్ అల్టిమేట్ సినిమా, యానిమల్ని మించిన సినిమా. సో నువ్వు మించిన సినిమా అని నేను చెప్పను, కానీ అల్టిమేట్ సినిమా మాత్రం నా నుంచి మీరు 2025 చూస్తారు. అల్టిమేట్ అదే నేను అంటుంది. మళ్ళీ ఒక 2025లో మళ్ళీ ఒక రికార్డు వర్మ గారి నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనమంతా థియేటర్ వైపు వర్మ గారి కట్అవుట్ పెట్టి, నిన్న ఒక హీరోకి పెడుతున్నారు 200 అడుగుల కట్అవుట్, ఆ టైప్ వర్మ గారికి పెట్టాలని ఆశ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వర్మ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది 2025 సంవత్సరంలో. అంటే మీరు ఇంతవరకు ఊహించని సినిమా రాబోతుంది వర్మ గారి నుంచి. సో ఆ విషయాలు మనం ఎక్కువగా డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ మిమ్మల్ని అందరినీ 2025లో ఒక ఆశ్చర్యపరిచేలా ఒక సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నారు వర్మ గారు. సో హ్యాపీ న్యూ ఇయర్. వర్మ గారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఆయన రిసీవ్ చేసుకోలేదు. సో ఎనీవే జనాలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. For more videos like this, subscribe Big TV channel.